కృష్ణుడి రాసలీలల గురించి, ద్రౌపది వస్త్రాభరణం గురించి అందరికీ తెలిసిందే. కానీ ద్రౌపది వస్త్రాభరణం కాకుండా గోపిక వస్త్రాభరణం, కృష్ణుడు గోపికల చీరలు దొంగలించి ఇట్లా చేశాడనేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దాని గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అది ఏంటి అసలు? గోపిక వస్త్రాభరణం అంటే ఏంది? అండ్ ఇంకొకటి కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఇట్లా మాట్లాడుతుంటారు కదా, ఇదేంది అసలు? ఇప్పుడు మనకు రెండు సమస్యలు. ఒకటి భాగవతం, భారతం, రామాయణం, ఇటువైపు పురాణాలు ఇవన్నీ ఒరిజినల్గా మనకు తెలియకపోవడం సమస్య, అజ్ఞానం. సినిమాలు సీరియల్ చూడడం వల్ల అర్ధజ్ఞానం వస్తుంది. అజ్ఞానం ఒకటి, అర్ధజ్ఞానం ఒకటి, అంటే సగం సగం నాలెడ్జ్ వస్తుంది. ఈ సగం సగం నాలెడ్జ్ వల్ల ఏమవుతుందంటే ఈ భాగవతములో ఉన్నవి కావచ్చు, కృష్ణుడి గురించి, రాముడి గురించి అనేక ఇది ఉంటాయి. మాకు రాముడు వద్దు కృష్ణుడు కావాలని కూడా ఈ మధ్య కొన్ని పాటలు కూడా వచ్చినాయి. అంటే కృష్ణుడు ఏదో తిరిగిపోతూ ఈవ్ టీజరు, అమ్మాయిల వెంటబడ్డాడు, ఇటువంటి అన్నీ చెత్త అంతా మనకు కొన్ని పుస్తకాల వల్ల, కొన్ని సినిమాల వల్ల, కొన్ని ఇతర సీరియల్స్, వెబ్ సిరీస్లు, ఇంకేదైనా కావచ్చు. కృష్ణుడు అంటే ఒక రకమైన నాన్ సీరియస్ పిక్చరైజేషన్ ఉంటుంది. నిజానికి కృష్ణం వందే జగద్గురు అంటారు. ఊరికే జగద్గురు అవుతాడు. అమ్మాయిల వెంటబడి తిరిగేవాడైతే జగద్గురు ఎందుకు అవుతాడు? భగవద్గీత చెప్పలేడు కదా. కాబట్టి కృష్ణుడిని మనం అర్థం చేసుకోవడంలో పూర్తిగా తప్పు ఉంది. రెండోది, ఈ లైన్ ఇప్పుడు నేను చెప్పేది అండర్లైన్ చేసుకోవాల్సిన లైన్ ఏంటంటే, రాముడు ఎట్లయితే సీతాదేవిని పెళ్లి చేసుకొని ఏకపత్ని వ్రతుడుగా ఉన్నాడో, కృష్ణుడు అలాగే తన జీవితం మొత్తంలో ఎప్పుడు కూడా ఏ స్త్రీ వెంట పడలేదు. ఓకే. ఆయనకు 8 మంది భార్యలు, అష్టమహిషులు అంటారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, ఇట్లా 8 మంది భార్యలు ఉన్నారు. ఆ 8 మంది కూడా కృష్ణుడిని ఇష్టపడారు తప్ప కృష్ణుడు ఎవరి కోసం తాపత్రయపడలేదు, కృష్ణుడు ఎవరి కోసం కూడా తప్పించిపోలేదు. రెండోది, రాధాదేవితో ఆయనకున్నది కూడా స్వచ్ఛమైన ప్రేమే తప్ప దాంట్లో ఎటువంటి కామము లేదు. ఇక తర్వాత మనం 16,000 మంది గోపికలు అన్నారు కదా, ఆ గోపికలకు రాచకన్యలకు మధ్య తేడా ఏంటో మనం మాట్లాడుకుందాం.